ఇది C16 C106 సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళలో ఫస్ట్ ఇయర్స్ మీకు 106 అనేది ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది. ఐ థింక్ C14 C60 C09 వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ సేమ్ సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాబట్టి జస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చేంజ్ అవుతాయి. బట్ సబ్జెక్ట్ పరంగా అయితే టాపిక్స్ పరంగా అయితే సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్ని స్కీమ్స్కి కామన్గా ఉంటుంది, సేమ్ ఒకే సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తే C16 వాళ్ళు మీరేం చేస్తారంటే నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, ఆ టాపిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా థర్డ్ చాప్టర్. ఈ 3 చాప్టర్స్ నేర్చుకోండి చాలు. అంటే జస్ట్ పాస్ అవుతే చాలు అనుకున్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే చూడండి, ఇక్కడ 2, 3, 4 ఎస్ఏ అంటే 40 మార్క్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 3 12 ప్లస్ 40 52 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఓన్లీ ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే. ఒకవేళ మీరు స్కోరింగ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 4th and 5th ఈ 2 చాప్టర్స్లో ఏదైనా ఒక చాప్టర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. 29 మార్క్స్ అంటే 2 ఎస్ఏ క్వశ్చన్లు అడిషనల్గా మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బాగా అంటే ఎందుకన్నా సేఫ్ సైడ్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 చాప్టర్స్తో పాటుగా జస్ట్ ఏదైనా ఒక చాప్టర్ అంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ మీకు కాస్త కొద్దిగా ఈజీగా ఉంటాయి. అందువల్ల ఈ చాప్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 చాప్టర్స్కి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక్కొక్క చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, అవి టిక్ పెట్టుకోండి. ఫస్ట్ చాప్టర్లో మీకు థియరీ క్వశ్చన్స్లో వాట్ ఆర్ ది సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనే దానికి అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇది ఇంపార్టెంట్ 3 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి లామిస్ థియరం డెరివేషన్ అండ్ ప్రాబ్లమ్స్, పారలెలోగ్రామ్ లా డెరివేషన్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్ 2.3.1. నెక్స్ట్ మీకు లామిస్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. లామిస్ థియరం మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఎగ్జాంపుల్ 2.10 దిస్ ఇస్ లామిస్ థియరం మీద ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ 2 words నార్త్ సౌత్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. 100% గ్యారంటీగా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. 2 words నార్త్ సౌత్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ కాంపోనెంట్స్. ఈ 2 ప్రాబ్లమ్స్, ఈ నార్త్ సౌత్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇదంతా స్కిప్ చేసేసేయండి. సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉంటాడు. టైప్స్ ఆఫ్ బీమ్స్ 3 మార్క్స్ క్వశ్చన్. క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఆ టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ లోడింగ్, పాయింట్ లోడు, యూడిఎల్, యూనిఫామ్ బ్యారింగ్ లోడు అనేసి అడుగుతూ ఉంటాడు. అండ్ రియాక్షన్స్ కనుక్కోండి, సపోర్ట్ రియాక్షన్స్ ఆర్ఏ ఆర్బి. ఇది లాస్ట్ చాప్టర్లో కూడా మీకు యూజ్ అవుతుంది, పనికొస్తుంది. అందువల్ల నేర్చుకోండి. సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ సెంట్రాయిడ్ కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ చాప్టర్లో వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్. దీంట్లో సెంట్రాయిడ్ అంటే డెఫినేషన్ 3 మార్క్స్ నేర్చుకోండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే డెఫినేషన్ నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దికి మీకు సెంట్రాయిడ్ ఫర్ ఏ ఐ సెక్షన్, సెంట్రాయిడ్ ఆఫ్ ఏ టీ సెక్షన్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 3.3 అండ్ 3.4.1. ఇలా జెడ్ సెక్షన్ ఉంది చూడండి. అండ్ నేను చెప్పే జామెట్రీస్కి సి సెక్షన్, వీటికి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, సెంట్రాయిడ్ కనుక్కోవడం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, సెంట్రాయిడ్ 10 మార్క్స్ ప్రాబ్లం ఇవంతా. ఈ ప్రాబ్లం 10 మార్క్స్. సెంట్రాయిడ్ అంటే ఎక్స్ బార్ వై బార్ కనుక్కోవడం.
ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయిపోయిన తర్వాత సెంట్రాయిడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీకు ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అని 2 థీరమ్స్ ఉన్నాయి. ఆ 2 థీరమ్స్ ప్యారలల్ యాక్సిస్ థీరం ఒకటి, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం నేర్చుకోండి. 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ 3 మార్క్స్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏమి ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసరికి టీ సెక్షన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడం, ఐఎక్స్ఎక్స్ ఐవైవై కనుక్కోవడం. సి సెక్షన్కి ఐఎక్స్ఎక్స్ ఐవైవై సెంట్రాయిడ్ కనుక్కోవడం. ఐ సెక్షను సెంట్రాయిడ్ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2 కనుక్కోవాలి. ఇది ఐ సెక్షన్. ఎల్ సెక్షను అంటే ఎల్ సెక్షన్కి కూడా ఇంపార్టెంట్. జెడ్ సెక్షన్, ఇది అగైన్ సి సెక్షను. అంటే ఏదో ఒక మోడల్ అంటే నేను చెప్తున్నా కదా మోడల్స్. ఐ సెక్షన్ ఒకటి, సి సెక్షన్ ఒకటి, ఎల్ సెక్షన్ ఒకటి, జెడ్ సెక్షన్ ఒకటి. నెక్స్ట్ ఐ సెక్షన్లో బిల్టప్ అనమాట. పైన ఇంకోటి ఎక్స్ట్రాగా ఇంకొక బార్ ఇస్తూ ఉంటాడు. ఆ వెబ్ అది ఎక్స్ట్రా ఐ సెక్షన్ కాకుండా పైన బిల్టప్ సెక్షన్ అని చెప్పిస్తాడు. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాంటి మోడల్ ఇలాంటివి 4.24 వెరీ వెరీ ఇంపార్టెంట్. 4.21 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బిల్డప్ సెక్షన్ ఈ ప్రాబ్లం. చాలు, దట్స్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్లో మీకు థియరీ క్వశ్చన్స్ అయితే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నేర్చుకోండి. 3 మార్క్స్కి హూక్స్ లా డెఫినేషన్, నెక్స్ట్ స్ట్రెస్ డెఫినేషన్, స్ట్రెయిన్ డెఫినేషన్. అది కాకుండా ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. 5.15 స్ట్రెస్ అండ్ ఎలాంగేషన్ కనుక్కోవడం. ఈ ప్రాబ్లం ఇలాంటివి స్ట్రెస్ అండ్ ఎలాంగేషన్ కనుక్కోవడం. 1, 2, 3 డెల్టా L1 డెల్టా L2 డెల్టా L3 కనుక్కొని టోటల్ డెల్టా N1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3ని యాడ్ చేయడం అనమాట. అది కాకుండా కాంపోజిట్ బార్స్లలో కాంపోజిట్ సెక్షన్స్లో ఈ ప్రాబ్లం నేర్చుకోండి. కాంపోజిట్ సెక్షన్ ఇది దీంట్లో కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ కనుక్కోమని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ టెంపరేచర్ స్ట్రెస్సెస్లో నేను ఓన్లీ ఒక్కొక్క దానికి 2 మోడల్స్ పెట్టిస్తాను. ఈ మోడల్ నేర్చుకోండి, ఇంపార్టెంట్. టెంపరేచర్ స్ట్రెస్సెస్ ఇది అండ్ ఇది ఒకటి. ఇవంతా వదిలేసండి. డెఫినేషన్స్ నేర్చుకోండి. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏమి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏమి, పాయిజన్స్ రేషియో అంటే ఏమి, డెఫినేషన్స్ నేర్చుకోండి. ఇవంతా అవసరం లేదు, ఇవంతా వదిలేసండి. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. 5.36. నెక్స్ట్ ఈసీకే కనుక్కోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఈసీకే వీటి మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, బల్క్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటాము. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు దీంట్లో 2 ఎస్ఏలు వస్తాయి. సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్లో 2 ఎస్ఏస్. ఒక ఎస్ఏ వచ్చి స్ట్రెస్సెస్ మీద, ఇంకొక ఎస్ఏ వచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీలో 3 కండిషన్స్ ఉంటాయి. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, సడన్లీ అప్లైడ్ లోడ్, ఇంపాక్ట్ లోడ్ అనేసి. వాటి మీద ప్రాబ్లం వచ్చేసి ఇంపాక్ట్ లోడ్ మీద ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్ లోడ్ అండ్ సడన్లీ అప్లైడ్ లోడ్. ఇఫ్ ది లోడ్ ఈజ్ సడన్లీ అప్లైడ్, ఇది ఎగ్జాంపుల్ 5.42 ఈ ప్రాబ్లం నేర్చుకోండి. దాంట్లో గ్రాడ్యువల్లీ వస్తుంది, సడన్లీ అప్లైడ్ లోడ్ వస్తుంది. ఇంకోటి ఫ్రీలీ ఫాలింగ్ లోడ్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఫ్రీలీ ఫాలింగ్ లోడ్. చాలు, ఈ చాప్టర్ సింపుల్ స్ట్రెసెస్ అనేది నేను ఏం చెప్పానంటే ఫస్ట్ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకా అడిషనల్గా నేర్చుకోవాలన్నప్పుడు మాత్రమే ఈ చాప్టరు ప్రాక్టీస్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు, తీసేసేయండి. బట్ ఇది మటుకు కంపల్సరీగా నేర్చుకోండి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. మీరు క్యాంటిలివర్ బీమ్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి నేర్చుకోండి. క్యాంటిలివర్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. ఇది పాయింట్ లోడ్ ఉన్నప్పుడు. యూడిఎల్ మీద ఉన్నప్పుడు ఏదైనా ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. యూడిఎల్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. పాయింట్ లోడ్ ఉంది అండ్ యూడిఎల్ ఉంది.
అలా పాయింట్ లోడ్ యూడిఎల్ ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ రెండు నేర్చుకొని చాలు, అప్పుడు క్యాంటిలివర్ మొత్తం వచ్చేసినట్టే. అన్ని ఏది ఇచ్చినా వేయగలుగుతారు ఈ రెండు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్కి వస్తాము. సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ ఇంపార్టెంట్ మోడల్, ఓన్లీ పాయింట్ లోడ్. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ సింప్లీ సపోర్టెడ్లోనే యూడిఎల్ ఇస్తే, సింప్లీ సపోర్టెడ్లో పాయింట్ లోడ్ అండ్ యూడిఎల్ ఒక 2 మోడల్స్, ఇదొకటి ఈ మోడల్స్, ఇదొక మోడల్ నేర్చుకోండి చాలు. ఎనఫ్. అండ్ మీరు ప్రాక్టీస్ అనేది మీ ఇష్టం, అది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను చెప్పే మోడల్ ఏమంటే క్యాంటిలివర్లో పాయింట్ లోడ్, క్యాంటిలివర్లో యూడిఎల్. అదేవిధంగా సింప్లీ సపోర్టెడ్లో పాయింట్ లోడ్ ఉండేటివి అండ్ సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్ ఉండేటివి. ఈ రెండు చాలు, క్యాంటిలివర్ మీద ప్రాబ్లమ్స్, సింప్లీ సపోర్టెడ్ మీద ప్రాబ్లమ్స్ చాలు. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇవి చాలా ఎక్కువ, ఇంత లెంతీ ప్రాబ్లమ్స్ మీకు అవసరం లేదు, జస్ట్ మీకు బేసిక్గా ఇస్తారు సింపుల్. ఇది ఓవర్ హ్యాంగింగ్, ఇవంతా అవసరం లేదు, తీసేసేయండి. మీరు ఓన్లీ క్యాంటిలివరు, సింప్లీ సపోర్టెడ్ మాత్రం నేర్చుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఈ ఓన్లీ 3 చాప్టర్స్ నేర్చుకుంటే 52 మార్క్స్. అడిషనల్గా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఈ 2 చాప్టర్స్ కూడా చెప్పున్నాను. ఏ మోడల్స్ ఇంపార్టెంటో ఓన్లీ ఆ మోడల్స్ మాత్రమే నేర్చుకోపోండి. మీరు మొత్తం చదవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఓన్లీ సెలెక్టెడ్ ఇంపార్టెంట్ మోడల్సే నేను చెప్తున్నాను. ఓన్లీ ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే నేర్చుకోవాలండి చాలు. లేదు ఇవన్నీ కష్టం అనుకున్న వాళ్ళు ఫస్ట్ 3 చాప్టర్స్ మాత్రమే నేర్చుకోండి. సేఫ్ సైడ్గా క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్ నేర్చుకోండి, సేఫ్టీ కోసం అన్నమాట అది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఒక మీకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ అనేది 501. దిస్ ఈజ్ ఫర్ ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ముగ్గురికి అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా అందరికీ కామన్గా ఉండే సబ్జెక్టు 5th సెమిస్టర్లో. దీంట్లో మీకు మెకానికల్ వాళ్ళైతే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా రాయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ గురించి ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా రాయొచ్చు. వేరేజ్ సిఎస్సి వాళ్ళు, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళకి కొద్దిగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే దీంట్లో మేనేజ్మెంట్కి సంబంధించిన టర్మినాలజీ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి మిగతా బ్రాంచ్లకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసే కొన్ని టిప్స్ అనేటివి మీకు చెప్తాను. మీరు ఈజీగా ఒక 60 to 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దానికంటే ముందుగా మీరు సెలెక్షన్ ఆఫ్ టాపిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తక్కువ టాపిక్స్ ఉండాలి, అంటే తక్కువ సిలబస్ ఉండాలి. ఆ చాప్టర్లో మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకునే టాపిక్స్ ఏవేవి అంటే సెకండ్ చాప్టర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషనల్ బిహేవియర్. నెక్స్ట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఒకటి వస్తుంది. లాస్ట్లో స్మార్ట్ టెక్నాలజీ, ఇది జనరల్గా రాసే టాపిక్, మీ ఓన్గానే రాసేయచ్చు. నెక్స్ట్ టిక్యూఎం, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. దీనికంటే కూడా ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. టీక్యూఎం అండ్ లాస్ట్ ఇది 1, 2, 3, 4, 5 అయినాయి. సేఫ్ సైడ్గా ఇంకేదన్నా ఒక్క చాప్టర్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కానీ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ. మెటీరియల్ మేనేజ్మెంట్ చూద్దాం, మన సొంతంగా రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ అంటే 6 ఎస్ఏఎస్ మీరు రాయచ్చు. 6 కాదు 7 రాయొచ్చు. ఇక్కడ హాఫ్ ఉంది కదా, 7 రాసుకోవచ్చు. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఎస్ఏ క్వశ్చన్ లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, నేను ఒక్కొక్క చాప్టర్లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 1 to 3, 4 క్వశ్చన్స్ అలా సెలెక్ట్ చేసుకునేలాగా చూద్దాము. ఫస్ట్ యూనిట్ చూస్తే దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటామా 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. బిజినెస్ అంటే ఏమి, ఇండస్ట్రీ అంటే ఏమి, కామర్స్ అంటే ఏమి, ట్రేడ్ అంటే ఏమి, వాటి గురించి రాయమంటా ఉంటాడు. నెక్స్ట్ దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్. అంటే ఒక కంపెనీకి నువ్వు ఓనర్ అనుకో, నువ్వు మేనేజ్మెంట్ నువ్వు అనుకో, నీకు ఉండాల్సిన లక్షణాలు ఏమి, ఒక కంపెనీని నువ్వు ఎలా రన్ చేయగలుగుతావు అనేది ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంట్లో టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అనే 3 ఉంటాయి. టాప్ లెవెల్ అంటే CEO, కంపెనీ ఓనరు, వాళ్ళంతా టాప్ లెవెల్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్ అంటే వాళ్ళ కింద పనిచేసే మేనేజర్స్, సేల్స్ మేనేజర్స్, వాళ్ళంతా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు, వాళ్ళ కింద బాటంలో వర్క్ చేసే వాళ్ళు లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేసి అంటాం. నెక్స్ట్ ఇది కాకుండా వెరీ 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 ఇంపార్టెంట్
ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. వీటి హెడ్డింగ్లు బైహార్ట్ చేసుకొని చాలు, లోపల ఉండే మ్యాటర్ మీ ఇష్టం ఏదో ఒకటి రాయండి. హెడ్డింగ్లు మటుకు యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా ఇప్పుడు ఏమేమి ఉంటాయి ఇవన్నీ రాయండి. ఫోర్కాస్టింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ అవంతా. వీటి గురించి మనము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ కంటే ఒకసారి చదవండి, జనరల్గా వెళ్ళి రాయండి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఒకటి హెన్రీ ఫాయల్ చెప్పిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంటు ఇవన్నమాట. ఇవి కూడా హెడ్డింగ్స్ బైహార్ట్ చేసుకోండి. 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇంకోటి ఎఫ్డబ్ల్యూ టైలర్ ఈయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఈ రెండిట్లో నుంచి 100% కంపల్సరిగా ఏదో ఒకటి వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో హెన్రీ ఫాయల్ చెప్పింది కానీ ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పింది కానీ వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో నుంచి ఎవరో ఒక దాంట్లో వస్తుంది. ఇదే అండి, దీన్నే ఎఫ్డబ్ల్యూ టైలర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేసి అంటాం. అండ్ 3 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ డిఫరెన్సెస్ బిట్వీన్ మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్సెస్. దిస్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో వచ్చే క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వద్దాము. సెకండ్ చాప్టర్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చినట్లయితే ఈడున్నా చూడండి, లైన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది లైన్, ఫంక్షనల్, లైన్ అండ్ స్టాఫ్. ఈ మూడిట్లో నుంచి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఫంక్షనల్ ఆర్గనైజేషన్, దాని అడ్వాంటేజెస్, డయాగ్రామ్. లైన్ ఆర్ మిలిటరీ ఆర్గనైజేషన్ అంటాము, దాని అడ్వాంటేజెస్, డయాగ్రామ్. నెక్స్ట్ అది ఈ 3 అయిన తర్వాత మెథడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇదంతా వదిలేసండి. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఎఫెక్ట్ ఇవంతా నేను ఓన్లీ డ్యామ్ షూర్వే చెప్తాను, అందుకని అన్నీ చెప్పడం లేదు. వీటన్నిటిని స్కిప్ చేసేస్తాం. అండ్ కమ్యూనికేషను, బ్యారియర్స్, మోటివేషన్ థీరీస్ ఉంటాయి. థీరీస్ ఆఫ్ మోటివేషన్ అనేసి అంటాం. 1, 2, 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 థీరీస్ ఆఫ్ మోటివేషన్స్లో నుంచి ఏదో ఒక థీరీ ఆఫ్ మోటివేషన్ కంపల్సరీగా వస్తుంది. ఈ థీరీస్ ఆఫ్ మోటివేషన్లో నుంచి నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ థీరీ, లీడర్షిప్ థీరీస్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అనే డెసిషన్ మేకింగ్ గురించి రాయమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ జాబ్ అనాలిసిస్ ఇంపార్టెంట్. సెలక్షన్ టెస్ట్ ఇవంతా. ఇది సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. అంటే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఒక కంపెనీకి జాబ్స్కి మనము పిలుస్తున్నామంటే ఏ విధంగా మనం అంటే రిక్రూట్మెంట్ అంటే పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వడం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయడం, వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం, ఇవన్నీ కూడా జాబ్ సెలక్షన్ అంటే ఇంటర్వ్యూస్ ఇవన్నీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ ఓనర్షిప్స్ ఒకరే సింగిల్గా ఉంటే ఒకరే, లేదంటే ఒకరి 4-5 కలిస్తే పార్ట్నర్షిప్, లేదా వాటి గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, డిఫరెన్సెస్ ఇవి నేర్చుకోండి. ఇది సెకండ్ చాప్టర్లో జాయింట్ స్టాక్ కంపెనీస్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. జాయింట్ స్టాక్ కంపెనీస్, షేర్ అంటే ఏమి, డిబెంచర్ అంటే ఏమి. అంటే నేను ఓన్లీ ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అంటే, నాకు సబ్జెక్ట్లో ఈ టర్మినాలజీ అర్థం కాలేదంటే, మీకు ఒక్కొక్క క్వశ్చన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషను మొబైల్ యాప్లో ఓన్లీ 500కి మాత్రమే పే చేస్తే చాలు. మొత్తం కోర్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మీరు కావాలంటే కోర్స్ నేను ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పున్నానో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుంటాను. లేదు మీరు చదువుకోగలుగుతారంటే ఓన్లీ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోండి చాలు. వాళ్ళు మీరు ఏమో యాప్లో కోర్స్ కూడా కొనాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఈ టర్మినాలజీ అర్థం కాని వాళ్ళు ఏంటంటే మీరు కంపల్సరీగా అది వింటే ఇంకొద్దిగా బాగా ఎక్కువ మార్క్స్ అనేటివి స్కోరింగ్ చేసుకోవచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్, ఎంప్లాయీస్ పార్టిసిపేట్ మేనేజ్మెంట్ ఇవంతా అవసరం లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి. దట్స్ ఆల్. సెకండ్ చాప్టర్ చాలు. ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో మీకు ప్రాబ్లం అడుగుతారమ్మా. పట్టు సిపిఎం మీద ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం అది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఈ మోడల్ ప్రాబ్లం అంటే ఈ మోడల్లో ప్రాబ్లం అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే ఇచ్చింటారో అవి చూసి ఈ మోడల్లో పట్టు మీద ప్రాబ్లమ్స్, సిపిఎం మీద ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ పట్ అండ్
సిపిఎం, అది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. వీటిల్లో ఈ మోడల్స్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే ఇచ్చింటారో నేను ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టువే పెడుతున్నాను. మళ్ళీ దీంట్లో ఛాయిస్ వదలొద్దండి. మనం ఇప్పుడు నేర్చుకునేదే ఛాయిస్, మళ్ళీ దాంట్లో ఛాయిస్ వదలొద్దండి. నేర్చుకున్న కాడికి అన్నీ నేర్చుకోండి చాలు. ఈ చాప్టర్లో ఓన్లీ ప్రాబ్లం నేర్చుకోండి చాలు. ఒకవేళ మీరు 3 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా నేర్చుకోవాలంటే షెడ్యూలింగ్ అంటే ఏమి, రూటింగ్ అంటే ఏమి, షెడ్యూలింగు, రూటింగు అండ్ డిస్పాచింగ్ గురించి థియరీ రాయమంటాడు. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇవంతా వద్దు, ఇంకొద్ది చాలండి. 3 మార్క్స్ అవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఇండస్ట్రీలో మనకి మెటీరియల్ తీసుకొని పోతూ ఉంటాయి కదా వెహికల్స్, అదేనమాట మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఆ వెహికల్స్ గురించే మ్యాక్సిమం ఉంటుంది. ఆ ట్రాలీలు, పైన కన్వేయర్లు, అంత హెవీ లోడ్స్ ఎత్తుకోమేది. దీంట్లో ఆబ్జెక్టివ్స్ నేర్చుకునేది అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అది ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ అంటే మన సప్లై కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాం కదా, దాన్నే ఇన్వెంటరీ అంటాం. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏబీసీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సిస్టమ్ రీఆర్డరింగ్ అంటే ఏమో నేర్చుకోండి. ఈఓక్యూ అంటాం, ఎకనామికల్ ఆర్డర్ క్వాంటిటీ, వెరీ ఇంపార్టెంట్, అది నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ వద్దు, ఓన్లీ థియరీ మాత్రమే నేర్చుకోండి. స్టోర్స్, ఇక్కడ స్టోర్స్లో సెంట్రలైజ్డ్ స్టోర్స్ ఒకటి, డీసెంట్రలైజ్డ్ స్టోర్స్ ఒకటి, అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్ డిపార్ట్మెంట్. మనం ఎత్తుకోపోయి ఫినిష్ అయిన ప్రోడక్ట్స్ని పెడతాం, లేదు రా మెటీరియల్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఒక స్టోర్ రూమ్లో ఎత్తి పెడతారు కదా, ఆ స్టోర్ రూమ్ వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయడం, వాటిని డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సప్లై చేయడం, వాటి గురించి మా స్టోర్స్ మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఏవేవి, ఇది స్టోర్ రికార్డ్స్. స్టాక్ రిజిస్టర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. బిన్ కార్డ్స్ అంటే ఏమి, అండ్ కార్డెక్స్ మెథడ్ అంటే ఏమి, ఇవన్నీ రికార్డ్స్ అన్నమాట, స్టోర్స్లో రాసుకునే రికార్డ్స్. అండ్ పర్చేజింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేసే పనులేమి, పర్చేజ్ రికార్డ్స్. పర్చేజ్కి సంబంధించిన మనం కొంటాం కదా మెటీరియల్, దానికి సంబంధించిన రికార్డ్స్ ఏమేమి మనం మెయింటైన్ చేయాలి. ఇవంతా వద్దు, ఇవంతా అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు, ఇవంతా వదిలేసండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. వివిఐఎంపి, ఇది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ప్రీ డిటెక్టివ్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటారనమాట. అంటే మెయింటెనెన్స్ అంటే మనం ఏదైతే ఫెయిల్యూర్ కాకముందు బాగా డైలీ మిషన్లు పోయి చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని నెల అంటే ఫెయిల్ అయిన తర్వాత మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం, కొన్ని నెలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన క్వశ్చన్ మాది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్, 5S ప్రిన్సిపల్స్ అంటారు. ఈ 5S ప్రిన్సిపల్ 1 2 3 4 ఈ పేర్లు నేర్చుకోండి. మ్యాటర్ అనేది మీ ఓన్గా రాసుకోండి, పర్లేదు. హెడ్డింగ్లు వెరీ ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ టెక్స్ట్ బుక్లో ఏ హెడ్డింగ్స్ ఉంటాయో అవి మాత్రం బైహార్ట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఈ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇండస్ట్రీలో యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి, అవి జరగకుండా ఉండాలి అంటే మనం ఏమేమి చేయాలి, వాటినే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటాం. మళ్ళీ యాక్సిడెంట్, ఫైర్ వల్ల యాక్సిడెంట్ జరగచ్చు, ఎలక్ట్రికల్ హజార్డ్ జరగచ్చు, మెకానికల్ ప్రాబ్లం రావచ్చు, కెమికల్ హజార్డ్ జరగచ్చు, రేడియేషన్ వల్ల ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కూడా హజార్డ్స్కి సంబంధించింది, ఎలక్ట్రికల్ హజార్డ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రివెన్షను, కాజెస్ అంటే మనకు కాజ్ తెలిస్తే కదా దాన్ని ముందు జాగ్రత్తగా ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అదైన తర్వాత సాలిడ్ వేస్ట్, అక్కడ కంపెనీలో వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వేస్ట్ని మళ్ళీ రీయూజ్ ఎలా చేయాలి అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేసి అంటాం. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ అయిపోయిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన సొంతంగా మీరు కంపెనీ పెట్టుకోండి, ఒకరి మీద ఆధారపడకుండా మీ సొంతంగా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే యూ విల్ కాల్డ్ యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్. నిన్ను ఎంటర్‌ప్రెన్యూర్ అనేసి అంటాం. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ వన్ హూ ఆర్గనైజెస్, మేనేజెస్ అండ్ అజ్యూమ్ దట్ రిస్క్ని అంతా బ్యాడ్ చేయగలిగేవాడు ఎంటర్‌ప్రెన్యూర్ అనేసి అంటాము.
ఒకవేళ మీరు చదువు అయిపోయినాక, డిప్లొమా అయిపోయినాక, బీటెక్ అయిపోయినాక మీ సొంతంగా మీ ఓన్గా మీరు కంపెనీ పెట్టుకోవాలి అంటే దానికి ఏమేమి రూల్స్ ఉంటాయి, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌కి అంటే నువ్వు ఒక మంచి గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే నీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమి అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. ఎంటర్‌ప్రెన్యూర్‌కి మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏమి, అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఈ ప్రధానమంత్రి రాజుగారి యోజన, ఆ స్కీమ్లో ఎవరెవరు ఎలిజిబుల్, వాళ్ళ ఏజ్ లిమిట్ ఎంత, నేషనల్ ఈక్విలిటీ ఫండ్ స్కీమ్స్, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్, ఒక సంస్థని ఒక ఆర్గనైజేషన్ని మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి ఉండే రూల్స్ ఏమి, జనరల్ టాపిక్ మనం ఓన్గా రాసుకోవచ్చు ఒకసారి, కాకపోతే చదవండి. ఒకసారి చదివితే ఓన్ ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ సెలక్షన్ వద్దు, అవసరం లేదు. ఇది మెథడ్ ఆఫ్ సైట్ సెలక్షన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ పెట్టాలంటే మనం ఎక్కడ ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఫాలో ఇదంతా వద్దు, ఇవంతా ఏమొద్దులేండి, పక్కకు పెట్టేసాను. ఇదంతా వద్దు, మార్కెటింగ్ వస్తున్నాయి, ఇవంతా వద్దు. ఈడిపి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇది ఇంపార్టెంట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఇదంతా ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇవంతా అవసరం లేదు. అడ్వాంటేజ్ లిమిటెడ్ మార్కెట్ సర్వే, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, ప్లాంట్ లొకేషన్ చెప్పినాం కదా. కంపెనీ పెట్టేటప్పుడు మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అది ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది, లేకపోతే పవర్ ప్లాంట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకోసము, ఆ ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటావు, మనకు అక్కడ అవైలబిలిటీ రా మెటీరియల్ బట్టి, అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనము ఈ కంపెనీలు ఎందుకు పెట్టాలి అంటే గవర్నమెంట్ ఏమైనా స్కీములు ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా, టాటా కార్ల కంపెనీ ఆంధ్రాలో ఎందుకు పెట్టకూడదు, గుజరాత్లో ఎందుకు పెట్టాలి, అలాంటివి కొన్ని రీజన్స్ అన్నమాట. ఇదైన తర్వాత ఇవంతా వదిలేసి నెక్స్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వదిలేసేయండి. వాట్ ఈజ్ మెంట్ బై క్వాలిటీ అంటే డెఫినేషన్ మాత్రం నేర్చుకోండి. దీంట్లో ISO సిరీస్ అని ఉంటాయి, ఇది ఒక్కటి నేర్చుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అది కూడా. లేదంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏమి, ఎందుకంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వదలకుండా ఉండాలంటే. ఇది అవసరం లేదు, ఇవంతా అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ స్మార్ట్ టెక్నాలజీ. స్మార్ట్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జు అవన్నీ ఆపాలంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం, స్మార్ట్ టెక్నాలజీ వచ్చేస్తుంది కదా. ఫోన్తోనే ఇక్కడి నుంచి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాం, టీవీ ఆన్ చేస్తాం, అవన్నీ కంట్రోల్ చేస్తాం కదా. వాటి గురించి చెప్పేదే ఈ స్మార్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నెట్ అప్లికేషన్ అన్నమాట. స్మార్ట్ టెక్నాలజీ అంటే మనకేమిటంటే IoT అనేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నెట్, IoT, లిటరసీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అంటాము. ఈ ఇంటర్నెట్ ఉండడం వల్ల మనకేంటంటే ప్రతిదీ కూడా ఎక్కడో పొలంలో ఉండే మోటార్ని మనం ఇంట్లో నుంచి ఆన్ చేస్తాం, వాటికి సంబంధించిన టాపిక్ అదంతే. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో చూసేది కాబట్టి ఈ చాప్టర్ గురించి మీరు ఈజీగా రాయొచ్చు. మీరు ఏం రాసినా కరెక్టే. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి రాయొచ్చు, సెన్సార్లు, సేఫ్టీ డివైజెస్, స్మాల్ డివైజెస్, మన స్మార్ట్ ఫోన్స్, హార్డ్వేర్, కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఉండే కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, దాని టెక్నాలజీ, మనం వాడే టెక్నాలజీ, ప్రోటోకాల్స్, అడ్వాంటేజెస్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమి, డిసడ్వాంటేజెస్ ఏమి, అండ్ అప్లికేషన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. స్మార్ట్ సిటీస్ ఇప్పుడు కరెంట్ టాపిక్, ఇది స్మార్ట్ సిటీస్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉండే టాపిక్ కాబట్టి స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ గురించి నేర్చుకోండి. ఇదే నేను సార్ ఏమో అన్నీ చెప్తాను అనుకోవద్దండి, ఇవన్నీ మనము స్మార్ట్గా అది ఓన్గా రాసేది. ఇప్పుడు వెహికల్స్ అన్నాడు, ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం కదా, నువ్వు వెహికల్ ఎక్కడ పెట్టినా పోయినా సరే నీ వెహికల్, నీ కార్ ఆడింది, నీ బైక్ ఆడిందో కనుక్కోవచ్చు. ఇలా ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సోలారు, హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్, స్మార్ట్ హౌసెస్, వీటన్నిటి దగ్గర కూడా మనకేంటంటే స్మార్ట్ టెక్నాలజీ అనేది వచ్చేసింది కాబట్టి వీటి అప్లికేషన్స్ని మీరు ఓన్గా రాయండి. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. మెకానికల్ లేకపోతే 1 year తీసుకున్న మెకానికల్ క్వశ్చన్ పేపరు, సివిల్ క్వశ్చన్ పేపరు, ఎలక్ట్రికల్ క్వశ్చన్ పేపర్, సివిల్ వాళ్ళకి లేదులే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, CSE, ఈ 4 బ్రాంచ్లది ఒక 2 years తీసుకుంటే 8 years క్వశ్చన్ పేపర్స్ అయిపోతాయి.
దాంట్లో ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుంటారో అవి మాత్రమే నేర్చుకోండి చాలు. మీరు చాలా తక్కువ ఫుడ్ అండ్ వాటర్ ట్రాకింగ్ అండ్ సెక్యూరిటీ, నథింగ్ బట్ ఏం లేదు. స్మార్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మన బ్లూటూత్, ఈ వైఫై ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, వాటి గురించి రాయడమే ఈ స్మార్ట్ టెక్నాలజీ అనేది. కాకపోతే నువ్వు నేర్చుకోవాల్సింది వాడు క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమింగ్ చేస్తాడనేది నువ్వు నేర్చుకుంటే చాలు. అండ్ మెయిన్ మళ్ళీ చెప్తాను, ఈ సబ్జెక్ట్లో మీరు ఈజీగా పాస్ అవ్వాలి. పాస్ కాదు, చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. స్కోరింగ్ చేసుకోవాలంటే హెడ్డింగ్స్ బాగా నీట్గా రాయండి. టెక్స్ట్ బుక్లో ఉండే హెడ్డింగ్స్ని మాత్రం 1కి 10, 20 సార్లు బైహార్ట్ చేయండి. లోపల ఉండే మ్యాటర్ మటుకు బైహార్ట్ చేయొద్దండి. ఓన్లీ ఒకసారి అర్థమయ్యేలాగా చదువుకుంటే చాలు. కానీ హెడ్డింగ్స్ మటుకు బాగా బైహార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్పినానో ఆ క్వశ్చన్స్ని మీరు బాగా హెడ్డింగ్స్ బాగా నేర్చుకోండి. ఒకవేళ నాకు ఇంకా లేదు సరే, నాకు 500 అమౌంట్ పోయినా పర్లేదు, నేను కోర్స్ కొనుక్కుంటానంటే శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసి స్టోర్లోకి వెళ్ళినారనుకో, అక్కడ మీకు 501 IMST అనేసి ఉంటుంది. దాన్ని మీరు 500 పే చేసి తీసుకుంటే దాంట్లో మీకు మొత్తం నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్పినానో ఒక్కొక్క క్వశ్చన్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వు జస్ట్ ఆడియో వింటే చాలు. నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా జస్ట్ ఫ్రెండ్స్తో బయట జాలీగా వెళ్ళేటప్పుడు ఆ టాపిక్ గురించి నీట్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది వింటే చాలు. హెడ్డింగ్స్ అనేది నువ్వు బైహార్ట్ చేసుకోవాలి. హెడ్డింగ్స్ నేనేం చేయలేను. లోపల మ్యాటర్ కావాలంటే నేను అర్థమయ్యేలాగా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని నీకు వచ్చిన సెంటెన్స్లలో 2-3 లైన్లో ఇంగ్లీష్లో రాస్తే చాలు. ఓకేమా, ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, IIT, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, AP, RJC, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. CBSE 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజనపార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.